నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. 100 days ఉపవాస ప్రార్థన సిద్ధిలో ఉన్నాము. దేవుని కృప మహాకృపను బట్టి అందరి కోసం ప్రార్థించడం జరుగుతుంది. కొందరు బలహీనతలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు కదా, నేను బలహీనత నుంచి స్వస్థపరచక నా హస్తం కొరచకలేదంటున్నాడు. సమస్య నుంచి విడిపించడానికి నేను శక్తిమంతుడు అంటున్నాడు. ఏ బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఓడిపోవడానికి మీరు ఆలోచించకండి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు మీకు గుర్తు చేస్తున్నాడు. ఈ సమయంలో ఇరుకు ద్వారమును ప్రవేశించిన వారు చాలామంది ఉన్నారు. కానీ అది పోరాడాలంటే ఏం జరగాలి? పరిశుద్ధ పోరాటంలో ఉన్నాం కాబట్టి జయించగలుగుతామని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. చూడండి 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూసి, ఎవరిని చూసి? నిన్ను చూసి అంటున్నాడు. ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, నువ్వు పోరాడు, నాతో ఉండు, నాతో నిలువు, నాతో నడువు, పోరాడు, జయిస్తావు. ఇరుకు ద్వారం అంటే ఇది కొంచెమే ఉందనుకోదు, ఇది కొంచెమే చిన్న దారి అనుకోదు, ఇది పరిశుద్ధ దారి అని దేవుడు గుర్తు చేస్తుంది. ఇది ఇరుకు ద్వారమే. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఏం కలిగి ఉండాలి? హోలీ అనాయింటెడ్ పీపుల్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హోలీ పీపుల్ ఇరుకు ద్వారం ప్రవేశిస్తారు. అయితే ప్రవేశించిన వారు అందరూ పోతున్నారంటే పోలేకపోతున్నారంట. ఏమంటున్నాడు ఇక్కడ? అనేకులు ప్రవేశింప చూస్తూ ఉన్నారు, కానీ ఏమనుకుంటారంటే కానీ వారి వలన కాదు. అంటే ఎవరి వలన? అది నీ వల్లనే, వారి వలన కాదని ప్రభు ఎందుకన్నాడు అంటే వాళ్ళు వినరని చెప్పేస్తున్నాడు దేవుడే. నేను వింటానని నువ్వంటే, నా బిడ్డ నీవు అనుకుంటే నీకంతా సాధ్యమే. నా కుమార్తె నువ్వు అనుకుంటే చాలు, నీకంతా సాధ్యమే. ఇరుకు ద్వారం ఇది పరిశుద్ధ ద్వారమే. అంతే. అనేకులు ప్రవేశించి చూస్తారు, అనేకులు వద్దామని చూస్తారు, కానీ ఏమవుతున్నారు? కానీ వారి వల్ల కాదు. ఎందుకంటే అది చెప్తున్నాడు దేవుడు. అంతే. కొందరు రక్షణ పొందేదురు పరిశుద్ధ పోరాటంలో. కొరింథీ 9వ అధ్యాయంలో 1 కొరింథీ 25వ వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును కలిగి ఉండాలనుకున్న వారుగా మీరున్నట్లయితే ఆయన సహవాసము 1 కొరింథీ 9:25 వచనం. పోరాడుడి, పరిశుద్ధ పోరాటము కలిగించుకోండి, పరిశుద్ధ పోరాటంలో జీవించండి, పరిశుద్ధ పోరాటంలో ఉండండి. అంతే దేవుడు చెప్తున్నమాట. పందెము రంగమందు పరిగెత్తువారు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు కిరీటం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో కూడా మితముగా ఉండును. నెక్స్ట్ ఇంకో పైనకి వెళ్తే చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ. 24వ వచనం. పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుకొందురు. అది నువ్వెందుకు కావద్దు అని ప్రభు అడుగుతున్నాడు. ఆ పోరాడము నీవెందుకు పరిగెట్టొద్దు అంటాడు దేవుడు. అది నీవు కూడా పోరాడితే, నువ్వు పరిగెడితే నీకు రాదా? నువ్వెందుకు వెనక తీస్తున్నావు కాలు? నేను పరిగెట్టలేనేమో, నేను పరిగెట్టడానికి నాకు చేత కాదేమో, నేను చతికిల పడతానేమో, నేను బలహీనంగా అయిపోతా, నేను బాధ వస్తానేమో. ఈ బాధలను బట్టే ప్రభు సన్నిధిలో ఇంకా పరిగెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిగెట్టడం వల్ల ఏమవుతుంది?
బహుమానం వస్తుంది. పరిగెట్టడం వల్ల రంగంలో నువ్వు ఓటమి లేదు, నువ్వు ఆ గోల్డ్ మెడల్ నువ్వు అందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం చెప్పు. అట్టి వాళ్ళని బహుమానం పొందినట్లుగా పరిగెత్తిరి. ఏంటి? నువ్వు బహుమానం కోసం పరిగెట్టు. నువ్వు బహుమతి నీకు దేవుడు ఇస్తాడని పరిగెట్టు. ఎవరో బహుమానం నువ్వు చూస్తున్నావు, ఆ బహుమానాలు కాదు. దేవునితో పరిగెట్టడం పందెం రంగం. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో అందును మితముగా ఉన్నాడు. ఈ పందెంలో పరిగెట్టేవాడు మితముగా ఆలోచించాలి, మితముగా జీవించాలి, మితముగా తలంచాలి. మితముగా అంటే ఓవర్ లేదు. ఎగ్జైట్మెంట్, దేవునితో ఎగ్జైట్మెంట్ మంచిదే, కానీ లోకములో కొన్ని అవస్థలను బట్టి నువ్వు పరిగెట్టొద్దు అన్నాడు దేవుడు. అందుకని అంటాడు ఇంకో మాట, నీ కిరీటము కూడా భద్రం చేయబడింది. 25వ వచనంలో క్షయమైనది కిరీటము నీకు ఇవ్వట్లే, బహుమానంలో బహుమతి అక్షయమైన కిరీటం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు నా బిడ్డ. నువ్వు తీసుకోబోతున్నావు బిడ్డ. సంఘంలో మీరందరూ కూడా పొందుకోబోతున్నారు ప్రభు బిడ్డలుగా. ఈ రోజున పరిశుద్ధ పోరాటంలో మీరు కిరీటాలు మీకు ఇస్తున్నాడు దేవుడు. న్యాయవంతుడు ఆయన తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. ఆత్మకు సంబంధమైన పోరాటం ఇది. శరీర సంబంధ పోరాటంలో కావు ఇవి. ఆత్మ సంబంధమైన పోరాటంలో చిక్కులు అవస్థలు ఎన్ని వచ్చినా ఎటువంటి వాడు ఉన్నాడు? కావలివాడు, కాపాడుతాడు. గురి వద్దకే పరిగెట్టు. నీ గురి ఒకటే ఉండాలి. మాట వినాలి, అదే గురి. వాక్యం వినాలి, అదే గురి. నీ వాక్యమే నా పాదములకు దీపము. గాలి కొట్టుకొని పోనట్లు కాదు, మనం అనుకుంటున్నవి వింటున్నవి లోకంలో అన్నీ జరుగుతున్నవి. గాలి కొట్టుకుపోయినట్లుగా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, కష్టపడింది మీకు ప్రతిఫలం ఉన్నది. భక్తుడు అంటాడు, నేను పోరాడిన తర్వాత భ్రష్టునైపోదనేమో అంటాడు. కాదు. ఎందుకు? దేవుని మాట లోకంలో ఉంటే నేను కొట్టుకుపోయి భ్రష్టునైపోతానేమో అని చెప్పి ప్రత్యేకింపబడిన వాడిగా వచ్చాడు. లోకంలో కొట్లాడి ఇంకా నేను కొట్లాడటం లేదు. ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేనేమైనా భ్రష్టుని అయిపోతానేమో, నేనేమైనా పాడైపోతానేమో అని శరీరాన్ని అలగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏం ఉద్ధరిస్తున్నావమ్మా అనొచ్చు, కానీ దేవుడు ఉద్ధరిస్తున్నాడండి. దేవుడు గొప్ప చేస్తున్నాడండి. మీకు ప్రభు బిడ్డగా నిన్ను గొప్ప చేయడానికి ఉన్నాడు ఆయన. మిమ్మల్ని ఉద్ధరించడానికి ఉన్నాడు. ఈ రోజున నలగొట్టడానికి కాదు, సాతాను నలగొడుతుంది, దేవుడు నలగొట్టడు. నువ్వు దేవుని బిడ్డవైతే ఆత్మకు శత్రువు ఉండడు, శరీరానికి శత్రువు ఉంటాడు, అది ఓడిపోతాడు. ఆత్మకు శత్రువు అయిన వాడు లేడు. ప్రభువు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు బలంగా జీవిస్తావు. శరీరానికి శత్రువైన వాడు కోపము, ఈర్ష, పగ, కొట్లాట్లు, అల్లర్లు, దూషణలు తెస్తున్నాడు, ఈ శరీర కొట్లాట్లు. కానీ ఆత్మలో అన్నీ జయిస్తావు. ప్రేమతో ఓర్చుకుంటూ పోరాడి జయిస్తావు. పోరాటంలో పరిశుద్ధతలో జయిస్తావు, ఓర్పులో జయిస్తావు, మన్నికలో జయిస్తావు, కనికరంలో జయిస్తావు, ఓదార్పులో జయిస్తావు, దేవుని శక్తితో జయిస్తావు. సాతాను శీఘ్రంగా తొక్కబోతున్నావు. ఇప్పుడు వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడిని గొప్ప కార్యం జరిగించిన నాడు ప్రార్థించుకుందాం. పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు, ధన్యవాదములు నాయన. నీ వాక్యమే అనుదినము దీపము, అనుదినము రక్షణ, అనుదినము బలము, అనుదినము కవచమైనది నాయన. కోటగా నాయన బిడ్డలతో మీరుండి నాయన పోరాట కిరుకు ద్వారం ప్రవేశించి గొప్ప బహుమానము, కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము నాయన ఎల్లప్పుడూ నీలో కలిగి ఉండలాగిన సహాయం చేయండి. నీతి వస్త్రములు మీ బిడ్డకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయనా. నీ పరిశుద్ధ సన్నిధి ప్రతి ఒక్కరిని ముద్రించి భద్రపరిచి మహిమ పొందండి. చీకటి శక్తులను దూరపరుస్తున్న యేసుని శక్తివంతమైన నీకు నీ బిడ్డలు నాయన సాక్ష్యం నిలుపుకుంటారు. సంఘంలో గొప్పగా నిలబెట్టుకు నడిపించి మీరే మహిమ పొందమని శక్తివంతుడు నజరుగా యేసుని శక్తివంతుడు నామం బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా చూస్తున్న మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో లైక్ చేసుకుని అందరికి షేర్ చేయండి. దైవ దీవెనలు దేవుని దగ్గర నుంచి మీకు రాబోతున్నాయి. ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. అనేకులకు చెప్పి నాకు ఆనందం ఉంటుందా, మీకు ఇంకా ఆనందం ప్రభు ఇవ్వబోతున్నాడు.